సభాధ్యక్షులు మహేష్ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన జాతిపిత నీలం మధు గారు, మన భీష్ముడు జగనన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు విషయానికి వస్తాం. ఈ సంఘం కొత్తగా ఆవిర్భావం చేస్తున్నాం. గతంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ పక్కన పెట్టి నీలం మదన్న ఫోటో వేస్తే వచ్చిన జనాలు వీళ్ళందరూ. అంటే నీలం మదన్నకు ఏ విధంగా క్రేజ్ ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఆయన కూడా మన ముదిరాజు ముద్దు బిడ్డ. ఈ నీలం మదన్న గారు కొల్లాపూర్లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చి ఒక స్లోగన్ ఇచ్చాడు. ఆ స్లోగన్ ఏందయ్యా అంటే, మీ పక్కన ముదిరాజుని పెట్టుకోండి, ఓటర్ లిస్టులో మొత్తం టోటల్గా మనవలే ఉండరు, ఎవరు ఈ ముదిరాజులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కాబట్టి ఈ ముదిరాజులందరూ ఎక్కువ సంఖ్యలో ఉంటాం, కానీ మనం అసలు విషయానికి వస్తే తక్కువగా ఉంటాం. ఎందుకు ఈ పరిస్థితి, ఈ వివక్షత ఎందుకు వస్తుంది అని అంటే, మనందరం ఐక్యత లేకపోవడం. కలిసి ఉంటే కలుసుకం, విడిపోతే చెడిపోతాం అన్న సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒకసారి మనం చేసుకుంటున్నాం. ఇంకొకటి విషయానికి వస్తే చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మహేష్ రావుడుగా కొల్లాపూర్ సంఘం గురించి చెప్పని మైక్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, కొల్లాపూర్ భవనం గురించి 2 సెకండ్లు చెప్పు. అన్ని రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. కొల్లాపూర్లో అధిక సంఖ్యలో ముదిరాజులు ఉంటారు. దాదాపుగా 40,000 నుంచి 50,000 ఓటర్లు మనలు ఉంటారు. పబ్లిక్ వస్తే ఇంకా చాలామంది ఉంటాం. కానీ అసలు విషయానికి వస్తే కొల్లాపూర్లో బిల్డింగ్ను 4 సార్లు కూలగొట్టారు. మీ అందరి ఆశీస్సులు ఉంటే మేము కొల్లాపూర్లో బిల్డింగ్ కట్టుకోవడానికి మేము కంకణబద్ధమై ఉన్నాం. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే మాము ఒంటరి వాళ్ళని చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే నీలం మదన్న గారు వచ్చిండ్రు, ఆ సైట్ చూశారు, 4 సార్లు పడగొట్టడం, మళ్ళీ మేము కట్టడం, పడగొట్టడం, మళ్ళీ కట్టడం, ఈ విధంగా చేస్తున్నారు. అందుకోసం దయచేసి మీరందరూ సపోర్ట్, మన ముదిరాజులందరూ ఐక్యత ఉంటే మా ముదిరాజు బిల్డింగు 1 నిమిషంలో తయారవుతుంది. అందుకోసం ఈ సారు కుమార్ సారు ఈయన బేసిక్గా టీచరు అయినా కానీ ఎంత ఇబ్బందులు పడి ఎన్ని కేసులు పెట్టినా కేసులకు ప్రతి కోర్టుకు తిరుగుకుంటూ ఆయన తిరుగుతున్నాడు. తిరిగి ఆ సంఘాన్ని నిలబడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి మేధావులు చాలామంది ఉన్నారు మనకు సపోర్టు. కాబట్టి దయచేసి ఈ విధంగా దానికి మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు